ఇప్పుడు సిస్టర్ నన్ను సంజయ్ గారిని చెప్పామా రమేష్. అలాగే వేకుజామున ఏమిటి లాభం, వేకుజాము ఆరాధన అనే చిన్న అంశాన్ని మనం చేయబోతున్నాం. 105వ కీర్తనలో మనము చదువుకున్నట్లయితే మొదటి వచనము, యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయండి. సరే, దేవునికి కృతజ్ఞతలు చెల్లించుట ఎప్పుడు అనేది ప్రశ్న. దేవుడికి కృతజ్ఞతలు ఎప్పుడు తెలుసు? ఎవరైనా మనకు అర్థం కాని కోసం బస్సులో నిలబడి పిల్లలతో ఉన్నప్పుడు ఆ చట్టపిల్లలు వేసుకున్న తల్లికి సీట్ ఇస్తే ముందు వందనాలు చెప్పేది తెలుసా? ఆ ప్రక్కన ఉన్న వందనాలు సీట్ ఇచ్చేవాళ్ళు. ఎంత మంచి మనసు! ఆ రోజు చెబుతారు, మీరు చెబుతారో రాస్తారా, నువ్వు నా సీట్ ఇచ్చేవాటి వందనాలు. ఆ రోజు అప్పుడే 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 వేకువజాము అనేటువంటిది దేవుడు మనకు ఇచ్చినప్పుడు ఈ వేకువజాము యొక్క ఆరాధన ప్రాధాన్యత ఏమనగా, మాకు ఇచ్చాను ఈరోజు 3వ తేదీ, అందుకే వెలుగు రాదు నీకు ఇప్పుడే నీకు స్తోత్రం చెల్లిస్తుంది. చెప్పడంలో ఒకసారి దేవునికి స్తోత్రం. దీవరాత్రములు కట్టి పాపమనే కాచి, దీవరాత్రములు కట్టి పాపం కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, స్తోత్రం చెల్లించుము. అందుకని వేకుజామున ఆయనను వెదకాలి. 4వ వచనంలో యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి ఎందుకు వెతకాలంటే దేవుడు మనకు ఒక నూతన దినాన్ని, నూతన మాసాన్ని ప్రసాదించారు. హ్యాపీ అక్టోబర్ టు ఆల్. మీ అందరికీ అక్టోబర్ శుభాకాంక్షలు కలుగుగాక. రెండోసారి నిన్న కృష్ణ గురించి చెప్తున్నాం. హ్యాపీ అక్టోబర్, హ్యాపీ న్యూ ఇయర్. జనవరి 1వ తేదీకి ముందే 12 గంటల నుంచి డిసెంబర్ అర్ధరాత్రి నుంచి మనం ఆయన సన్నిధిలో ఉండి ఎందుకు ఎదురు చూస్తాం తెలుసమ్మా? ఆ నూతన సంవత్సరం తెలియని ఆనందం ఏముంది నా దగ్గర అన్నాడు ఆయన. క్యారెక్టర్ మారిందండి. ఏముందన్నాడు? నీ ఏముందనుకుంటే ఏం లేదయ్యా, ఎదురు ఉందనుకుంటే అది నూతన సంవత్సరం. ఆ క్యారెక్టర్ ఏదో మారుతుంది, ఏముంది నిజంగా మాట్లాడితే ఏం లేదు కాదు. దానిని గుర్తించి నూతన సంవత్సరము, నూతన మాసము అన్నీ మారిపోయినాయి, దేవానికి స్తోత్రం అని స్తుతిస్తే ఆనందపడతాము. అలాగే సంవత్సరానికి ఒకసారైనా నూతన మాసంలో దేవుడు ఇవ్వాల్సిందే కదా. నూతన మాసాన్ని బట్టి కూడా హ్యాపీ అక్టోబర్ చెప్పుకోవాలి. ఓకే, ఇంకా మనం ఏం చేయాలంటే నూతన దినాన్ని బట్టి కూడా అనుదినము నేను నిన్ను వెదకుచున్నాను, స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. వేకువజామున మనము ఆరాధించే ప్రాధాన్యత అది. చూద్దాం. 20వ గ్రంథం ఎవరు చేయాలంటే అదే 105 మాట ముందుకు వెళ్దాం. 5వ వచనంలో, ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆచరణను జ్ఞాపకం చేసుకుంది. అంటే అదే మనం ఎవరు అందరం అబ్రహాము సంతానం. జక్కయ్య ప్రభువును తెలుసుకున్న తర్వాత, రక్షించబడిన తర్వాత యేసు ప్రభు చెప్పిన మొదటి మాట ఏంటి? ఇతడు కూడా అబ్రహాము లిస్టులో కుమారుడే. దేవుని యందు ఎవరు విశ్వసిస్తారో
ఎవరు వెతుకుతారో, దేవుని ఎవరు నమ్ముకుంటారో వీళ్ళందరూ కూడా అబ్రహాం సంతానం. బోస్ అనే మాట మీకు చెప్తారు, ఇంగ్లీష్ అర్థం కాదు. బోస్, BOSE, బ్లెస్సింగ్. బోస్ అంటే బిలీవ్ గాడ్, యెహోవానే నమ్ముకోండి. 20వ గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం. యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు. యెహోవా ఎందుకు ధన్యుడు అంటే, నమ్ముకుంటే ఏంటి లాభం అంటే, ఇతను ఎలా ఉంటాడంటే, చదువురా, జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, బెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగానును. ఒకవేళ సమస్య వచ్చి వర్షము లేని సంవత్సరమున చింతనదు. ఆమేన్. చింతనదు. ఎందుకు? యెహోవాను నమ్ముకున్నటువంటి వ్యక్తి. నిన్న కూడా కృషి కొడుకులు మేము చెప్పుకున్నాం. దావీదు జీవితంలో పచ్చని నేను ఎట్లా ఉంటానో తెలుసా? ఎందుకు మందిరానికి రావాలని నిన్న ధ్యానం చేశాం. మీకు వినపడుతుంది కదా. ఎందుకు మందిరానికి రావాలి అంటే, మందిరంలో ఆయన చెప్పిన సాక్ష్యం, నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను. ఎప్పుడు పచ్చగా ఉంటాము? ఎప్పుడు పచ్చగా ఉంటామా? మందిరంలో పచ్చగా ఉంటాం. మందిరం అంటే కాలువ, నీటి, అక్కడ నీటి కాలువ ఎవరు నాటబడితే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, వెట్ట కలిగినను. బెట్ట అంటాం మన భాషలో. వర్షం లేకపోయినను భయపడము, దిగులు పడము. కారణం ఏంటి? చెట్టు చెమ్మది, కాలం చెమ్మ తీసుకుంటుంది. కాబట్టి యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. అతడు పచ్చని చెట్టులాగా ఉంటాడు, ఎందుకంటే కాలంలో నాటబడి ఉంటాడు. రెండవ చూస్తే ఓ స్టాండ్స్ ఫర్ ఓపెన్ ద డోర్. తలుపు తీయాలి. దినవృత్తాంతం 2వ గ్రంథం 29వ అధ్యాయం 2-3 వచనాల్లో హిజ్కియా రాజు అయ్యాడు కొత్తగా. అప్పటి వరకు దేవాలయం తలుపులు మూయబడి ఉన్నాయి. హిజ్కియా రాజు అయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే దేవాలయం తలుపులు తెరిపించాడు. కొత్తగా రాజుగా ఎక్కాడు. రాజుగా ఎక్కిన తర్వాత ఈ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ద టెంపుల్, దేవాలయంకు ద్వారములు తీశాడు. చదువున్నాను ఒకసారి. మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరిచి ఎక్కడ ఆయన చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే దేవాలయపు తలుపులు తెరిపించాడు. కరెక్ట్ మాట్లాడితే మొత్తం పిలిచాడు. లేవీలారా రండి, పెద్దలారా రండి, ప్రజలారా రండి. వేకువజామున చేశాడు. చెప్పబడ్డాడు ఒకసారి. వేకువజామున తలుపు తెరిపించాడు ఆయన. హిజ్కియా వాస్తవం ఈ సంగతి నేను జ్ఞాపకం చేసుకోలేదు. ఈ ప్రార్థన పెట్టినప్పుడు నేను దీన్ని బట్టి నేను పెట్టాను. పాస్టర్ గారికి వేదన పడుతుంది. ఎందుకు ఇంత ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు ఈయన, నేను చెప్పిన సాక్ష్యం తను ఎందుకు ఈయన మొదటి వారం పెడతానని చూస్తే బైబిల్ చదువుతుంటే అనిపించినాక ఒక రాజు గారి ప్రజలందరూ తెల్లవారుజామున పిలిపించి తలుపులు తీపించేసి మందిరం అయ్యో నిజంగా కావాలి వెళ్ళిపోతే నేను పెట్టేసి దేవుని సోదరులు హల్లెలూయా. సంఘమంతా వేకువజామున క్రిస్మస్ అప్పుడే కాదు, సంఘమంతా పురుషులు కొడుతున్నారు తిరిగి. మరి సంఘం కూడా కూర్చే బాగుంటుంది కదా అనుకున్నప్పుడు
రాజుగారు తలుపులు తెరిపించాడు. అందరూ పిలిపించాడు. లేఖనాలు రండి, పెద్దలారా రండి, ప్రజలారా రండి, వేకుజాము వెళ్ళి మనము ఆ దేవాలయంలో మనము శుద్ధి చేద్దాం. నా ప్రియమైన బోస్ బిలీవ్ గాడ్, ఓపెన్ ద డోర్ ఆఫ్ యువర్ హార్ట్. మన హృదయం అనే దేవాలయాన్ని తలుపులు తీద్దాం. అప్పుడే ప్రభు వచ్చేది. ఎవరు ప్రకటన 23:3 ఎవడైనా తలుపు తీసినాడలా నేను తలుపు తట్టుచున్నాను. చదవరా 3:20 హృదయమన్నెడు ఇదిగో నేను తలుపులో నిలిచింది తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరుడిని తలుపు తీసినాడా నేను అతనికి వచ్చి అతనితో నేను నాతో బోధించాలి. బిలీవ్ గాడ్. దేవుని నమ్ముకుందాం. వాళ్ళకి చెప్పండి, మనం ఏం చేయాలి? దేవుని నమ్ముకుందాం. దేవుని నమ్ముకున్న వ్యక్తి వేకుజామునే తలుపులు తీయబడు కాక. ఆమేన్. నెలకు ఒకసారి ఎక్కడ తీద్దాం తలుపులు? ఆదివారం తీసేది ఆరాధన, అది 6 గంటల లెక్క రాదు. ప్రతి ఉదయము నీ హృదయపు తలుపులు వేకుజామున తీస్తే హిజ్కియాకి సమస్య వచ్చింది. హిజ్కియాకి వెంట కలిగింది. హిజ్కియాకి రోగం వచ్చింది. అయినైతే ఆయనకి ఏం కాదు. దేవుడు ఏం చేశాడమ్మా? 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. ఇంకో ధైర్యం చెప్పాడు మనకి, 15 సంవత్సరాలు రాజు పోస్టులో కూడా కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. ఆయుష్ కాదు, రాజరికం కూడా 15 ఏళ్ళు ఇచ్చాడు దేవుడు. ప్రజలందరూ అనుకున్నారు ఇంక ఈ రాజు వెళ్ళిపోతే జబ్బు పడ్డాడు కాబట్టి కొత్త రాజు వస్తాడేమనుకున్నారు. దేవుడు ఆయుష్కి అర్థము వెట్టగలిగినను. చదువుకుని నీవు పుచ్చని చెట్టుగా ఉన్నప్పుడు తలుపులు తీసినప్పుడు నేను మర్చిపోయిన హిజ్కియా నీ ప్రార్థన విన్నబడేను. నీ ప్రార్థన నాకు విన్నబడేను. నువ్వు కన్నీటి ప్రార్థన చేశావు. నేను ఏం చేశానయ్యా? మంచివాడు హిజ్కియా రాజు. దేవాలయం శుభ్రం చేశాడు, మంచి పరిపాలన చేస్తాడు. మరి ఏం చేస్తారని రోగం వచ్చింది నాకు? కాదు. దేవుని చిత్తంలో ఈరోజు చరిత్రలో బైబిల్లో చాలా మంది రాజులున్నా మనం ఇష్టం చెప్పుకుంటాం అంతేనా? దేవుని నమ్ముకున్నట్టు వారి వ్యక్తికి ఒకవేళ కష్టములు వచ్చినా బాధలు వచ్చినా ఆయన ఎన్నడూ మరచిపోడు, ఎన్నడూ విడిచిపెట్టడు. దట్స్ గాడ్స్ లవ్. మూడవది చూస్తే బోస్ సెర్చ్ గాడ్. వెతుకుదాం. ఉదయకాలంలో దేవుని వెతుకుదాం. He stands for early in the morning. వేకుజామునే వెతుకుదాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా దేవుని ఆశ్రయించినప్పుడు ఒకవేళ వర్షము లేని పరిస్థితులు వచ్చినా, వర్షము లేని దినాలు వచ్చినా, ఇంకను ఉన్నా కూడా ఏముందక్కడ చింతనదు, కాపు మానదు. కాపు నీ ఆశీర్వాదం ఆగదు. నీకు ఆర్థికంగా ఎందుకు ఇలా అనిపించవచ్చు, అనారోగ్యంగా పరిగణించు, మాకెందుకు ఇలా అనిపించవచ్చు. వర్షము లేకపోయినా కారణం ఎక్కడున్నావు? పచ్చని ఒలీవ చెట్టులా ఉన్నావు. ఎక్కడ నాటపడ్డావు? నీటి కాలంలో ఉన్న నాటపడ్డావు. దాని వేళ్ళు లోపలికి వెళ్ళిపోవచ్చున్నవి. ఆ వేళ్ళు వెళ్ళి ఆ నీళ్ళు లోపలై వాక్యపు దాహము కలిగి, ప్రార్థన ఆశ కలిగి, దేవుని నమ్ముకున్న ప్రతి విశ్వాసి అలా ఉండునుగాక. ఆమేన్. హిజ్కియా దేవుడే మన దేవుడు. ఆయన నమ్ముకున్నాడు, తలుపులు తీశాడు, వెతికాడు. వేకుజాము సెర్చ్ అండ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వేకుజామున ప్రవేశించాడు, ఆశీర్వదించబడాడు. నీవునే మన కుటుంబానికి కూడా వీడియో చూస్తున్న బిడ్డలారా, డు నాట్ వర్రీ, డోంట్ వర్రీ. నాకెందుకు ఇలా అయిపోయింది, నా జీవితం, నా పొలం వెళ్ళిపోతుంది, నా కుటుంబంలో అనుకోవద్దు. ఎప్పుడు కూడా నీవు ఉండవలసిందంటే మందిరము తలుపులు తీయబడినటువంటి హిజ్కియా లాగా మన తలుపులు తీయబడినగాక. వెతకడానికి ప్రయత్నం చేద్దాం. వేకుజామున వెతకండి, ప్రభువుని వెతకండి, అప్పుడు అన్ని ఆశీర్వాదాలు దయచేయను గాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధ స్తోత్రాలు. వాక్యం ఉన్న ప్రతి బిడ్డను నీరు కట్టి ఫలించేయండి.
వాక్యపు కాలువల నాటబడే వారికి చేయండి. పచ్చని ఒలివ చెట్టు చేయండి. విద్యార్థులు ఇద్దరు ప్రభావ బయలుదేరుతో సాయం చేయండి. ఉద్యోగస్తుల డ్యూటీకి చెప్పండి. వాక్యంలో వేదన రోదన కన్నీరును కూడా మీరు వాటిని తొలగించండి. ఇష్టించిన ధైర్యాన్ని చింత లేకుండా చింత లేక యేసు పుట్టి ఉన్నాడని మేము నేను గుర్తింపు చేయండి. యేసు నామములో కూర్చున్నాం తండ్రి. ఆమేన్. హ్యాపీ అక్టోబర్. ప్రైజ్ అర్పించుకుందాం. ఆ పాట పాడదాం కలిసి. ఇప్పుడు వాటిని చెప్పి నిజంగా పాడండి.